అనంతపురం జిల్లాలో 3 ఏళ్ల బాలుడికి ప్రాణదానం చేశారు కిమ్స్ సవీరా హాస్పిటల్ వైద్యులు. తాడిపత్రికి చెందిన 3 ఏళ్ల బాలుడు న్యూమోనియాతో హాస్పిటల్లో చేరాడు. కిమ్స్ సవీరా హాస్పిటల్లో బాలుడిని పరీక్షించి న్యూమోనియాతో పాటు ఎడమ ఊపిరితిత్తు చుట్టూ చీము చేరినట్లుగా గుర్తించారు. బాలుడికి వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపీ అనే ప్రొసీజర్ ద్వారా చీము తొలగించారు. అనంతరం శస్త్రచికిత్స నిర్వహించి బాలుడిని కాపాడారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. లంగ్ లో బాగా న్యూమోనియా అనేది ఎక్కువైపోయి దానివల్ల డ్యామేజ్ అయిపోయి లంగ్ లో నుంచి గాలి బయటకు వచ్చేస్తా ఉందని అర్థమైంది. సో దాన్ని మనం చూసిన తర్వాత పిల్లోని వెంటనే వెంటిలేటర్ మీద పెట్టుకోవడం జరిగింది. వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఈ గాలి అయితే ఏదైతే వస్తుందో దాని కొరకు సర్జరీ చేయాలని నిర్ధారణ చేసుకోవడం జరిగింది. సో సర్జరీ అనేది మనం ఆ రోజు నైట్ లోపలనే ప్లాన్ చేసుకొని ఇమ్మీడియట్గా చేయాలని డిసైడ్ చేయడం జరిగింది. సో ఆ సర్జరీలో మనకు గమనించడం ఏంటంటే ఈసారి చేసిన సర్జరీ అయితే ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఛాతీని ఓపెన్ చేసి ఛాతీలో చూసుకొని లంగ్ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆ భాగాన్ని గమనించుకొని మన సిటివిఎస్ సార్ డాక్టర్ సందీప్ సార్ దాన్ని చూసుకొని దాన్ని కుట్లు వేయడం జరిగింది. అది కుట్లు వేసి మొత్తం సీల్ చేసిన తర్వాత బాబుని అలాగే ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది. సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగింది. సర్జరీ అయిన తర్వాత లీక్స్ అనేటివి మనకేం కనపడలేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్.